పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకములను ధ్యానించాలి, బోధించాలి అన్నది దేవుడు మన సంఘము పట్ల కలిగి ఉన్న ఉద్దేశము మరియు ఆలోచన అని మనం నమ్ముచున్నాం మరియు దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. సో క్రైస్ట్ ఫాలోవర్స్ చర్చ్ అనే ఈ సంఘంలో బైబిల్ అంతా బోధించబడును అనేటువంటి పుస్తక ధ్యానాన్ని, బైబిల్ పుస్తకముల ధ్యానాన్ని మనం గత వారం ప్రారంభించాం. అందులో భాగంగా మొదటిగా యోనా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. యోనా గ్రంథము యొక్క పరిచయాన్ని గడిచిన వారం మనం చూసాం. అంటే యోనా గ్రంథాన్ని బయట నుంచి మనం చూసాం. ఈ రోజు నుంచి యోనా గ్రంథంలో దేవుడు రాయించిన విషయాలను మనం ధ్యానిస్తాం. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉండడం మనం చూస్తాం. ఆ 4 అధ్యాయాలకు 4 టైటిల్స్ ఇవ్వడం జరిగింది. అవేమిటో మొదట చెప్తాను, గమనించండి. మొదటి అధ్యాయానికి ఇవ్వబడిన టైటిల్ ఏమిటంటే యోనా ఓడ ప్రయాణం. 2వ అధ్యాయము యోనా చేప ప్రయాణం. 3వ అధ్యాయం యోనా నీనివే ప్రయాణం. 4వ అధ్యాయం యోనా తిరుగు ప్రయాణం. సో 4 అధ్యాయాలు, 4 టైటిల్స్ గమనించండి. ఓడ ప్రయాణం, చేప ప్రయాణం, నీనివే ప్రయాణం, తిరుగు ప్రయాణం, దేవుని మీద తిరగబడిన ప్రయాణం. ఈ 4 టైటిల్స్తో మనం ఈ 4 అధ్యాయాలను ధ్యానిస్తామని గమనించండి. సో ఫస్ట్ చాప్టర్, మొదటి అధ్యాయంలో యోనా ఓడ ప్రయాణాన్ని మనం చూస్తాం. ఈరోజు మొదటి అధ్యాయంలో ఉన్న మొదటి 3 వచనాలను మనము దేవుని చిత్తమైతే ధ్యానించి ముగించడానికి ప్రయత్నిద్దాం. మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఈ వచనంలో యోనా అనేటువంటి ఒక ప్రవక్తను మనం చూస్తాం. ఇతని తండ్రి పేరు కూడా రాయబడింది, అమిత్తయి కుమారుడైన యోనా. ఈ అమిత్తయి కుమారుడైన యోనా దేవుని సేవకుడు, దేవునికి ప్రవక్తగా పనిచేస్తున్నాడు, ఆ దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. అయితే దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు ఈ యోనాకు ప్రత్యక్షమై ఈలాగున సెలవిచ్చెను అనే మాట మనం ఇక్కడ చూస్తాం. సాధారణంగా పాత నిబంధనలో ఇంకా మనం అనేక ప్రవక్తలను మనం చూస్తాం. ఉదాహరణకి మీకా అనే ప్రవక్త కావచ్చు, జకర్యా, యోవేలు, హోషేయ. ఈ ప్రవక్తలు కూడా యెహోవా వాక్కును పొందుకున్నారు. అయితే వారు పొందుకున్నటువంటి ఆ వాక్కులను వారు వచనాలలో, అధ్యాయాలలో రాశారు. ఇది మనం గమనిస్తాం. కానీ యోనా విషయంలో కొంచెం విభిన్నంగా ఉంటుంది. ఇతనికి కూడా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఇతనికి ప్రత్యక్షమైన యెహోవా వాక్కు కేవలం 1-2 వచనాల్లో మాత్రమే రాయబడింది. అందులో మొదటిది ఈ 2వ వచనం. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమైంది అని మొదటి వచనంలో చదువుతున్నాం కదా. ఆ ప్రత్యక్షమైన వాక్కు ఏమిటి అంటే 2వ వచనంలో ఉన్నది. 2వ వచనానికి వెళదాం. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఈ 2వ వచనంలో మనము ఒక ప్రాంతాన్ని చూస్తాం. నీనివే పట్టణము అనేటువంటి ఒక గ్రేట్ సిటీని మనం చూస్తాం. దేవుడే ఆ వచనంలో చెప్పాడు, నీనివే మహాపట్టణం అని చెప్పాడు, గ్రేట్ సిటీ అని చెప్పాడు. సో ఈ నీనివే పట్టణంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? గడిచిన కొన్ని సంవత్సరాలుగా వీరి యొక్క దుర్మార్గత ఏమిటి? ఈ నీనివే పట్టణం చుట్టూ ఉన్న విషయాలు ఏమిటి? ఇది ఏ దేశానికి క్యాపిటల్ సిటీగా, మహాపట్టణంగా ఉంది అనేటువంటి డీటెయిల్స్ అన్నీ 3వ అధ్యాయంలోనికి వెళ్ళాక సవివరంగా మనం చూద్దాం. అంటే నీనివే పట్టణం యొక్క పరిస్థితి అంతటిని 3rd చాప్టర్లోకి వెళ్ళాక మనం ధ్యానిద్దాం. ప్రస్తుతానికి మనం ఆ విషయాలు చూడలేదు. ఈ మొదటి అధ్యాయంలో యోనా చుట్టూ జరిగిన సంఘటనలు మాత్రమే మనం ధ్యానిస్తామని గమనించండి. సో ఇప్పుడు ఈ వచనంలో దేవుడు 2 చేయటం మనం చూస్తాం. ఈ 2వ వచనంలో దేవుడు 2 చేశాడు. ఆ 2 ఏమిటంటే పరిస్థితి వివరించాడు, ప్రతినిధిగా నియమించాడు. పరిస్థితి వివరించాడు, ప్రతినిధిగా నియమించాడు. ఈ 2 విషయాలను 2వ వచనంలో మనం చూస్తాం. ఆ 2 ఇప్పుడు నేను వివరిస్తాను. మొదటిగా దేవుడు యోనాకు నినివే పరిస్థితి వివరించాడు. దేవుడు యోనాకు నినివే పరిస్థితి వివరించాడు.
చూడండి ప్రారంభంలో ఏముందో అక్కడ. 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది. అంటే దేవుడు అంటున్నాడు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు దోషులుగా ఉన్నారు. వారి యొక్క ఘోరమైన తప్పిదములు, పాపములు, దుష్కార్యములు నా దృష్టికి ఘోరంగా ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో దేర్ వికెడ్నెస్ ఈవిల్ హ్యాస్ కమ్ అప్ బిఫోర్ మీ. వాళ్ళ దుర్మార్గత నాకు కనిపిస్తుంది, అది నా దృష్టికి ఘోరంగా ఉంది అంటున్నాడు దేవుడు. హాల్మ్యాన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్లో అయితే ది వికెడ్నెస్ హ్యాస్ కన్ఫ్రంటెడ్ మీ, అంటే వారి యొక్క దుష్టత్వం నాకు స్పష్టంగా కనిపిస్తుంది, నన్ను ఎదుర్కొంటుంది అని అంటున్నాడు దేవుడు. అంటే ఆ పట్టణం యొక్క పరిస్థితిని దేవుడు ఈ వచనంలో చెప్పడం మనం చూస్తాం. పట్టణం యొక్క పరిస్థితిని చెప్పి యోనాకు పని అప్పగించాడు. ఆ యొక్క నినివే పట్టణమును గురించిన డిక్లేర్ చేసిన దేవుడే నినివే పట్టణానికి యోనాను డెలిగేట్గా పంపించడం మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు 2వది, దేవుడు యోనాను ప్రతినిధిగా నియమించాడు. దేవుడు యోనాను నినివేకు ప్రతినిధిగా నియమించాడు. అంటే దేవుడు నినివే పరిస్థితిని చెప్పి వెంటనే యోనాతో ఏమన్నాడంటే, నువ్వు లే, పో, ప్రకటించు. ఈ 3 పదాలు దేవుడు వాడాడు. లే అన్నాడు, పో అన్నాడు, ప్రకటించు అన్నాడు. ఈ క్రియారూపకమైన పదాలను దేవుడు వాడాడు. చూడండి ఒకసారి 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు లేచి, మొదటిది నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అంటే యోనాకు దేవుడు ఒక జాబ్ అసైన్ చేస్తున్నాడు, ఒక పనిని అప్పగిస్తున్నాడు. ఆ దేశానికి డెలిగేట్గా వెళ్ళమంటున్నాడు. నాకు ఆ దేశానికి మధ్యవర్తిగా వెళ్ళు. నాకు తెలుసు నువ్వు ఉత్తర రాజ్యములో ఇజ్రాయేలు భూభాగంలో ప్రశాంతంగా ఉన్నావని తెలుసు, కానీ ఇక్కడ ఉండడం నా చిత్తం కాదు. ఇప్పుడు నువ్వు లేవాలి, లేచి ఏం చేయమంటావు ప్రభువా? నినివే పట్టణానికి పోవాలి. పోయి ఏం చేయమంటావు ప్రభువా? పోయి ప్రకటించాలి. ఏం ప్రకటించమంటావు ప్రభువా? చెప్పాను కదా, ఆ యొక్క దేశము యొక్క దుస్థితి దారుణంగా ఉంది, వారి దోషం పెరిగిపోయింది. నువ్వు వెళ్ళి దానికి వ్యతిరేకముగా ప్రకటించాలి. ఇక్కడ 2వ వచనం చివరిలో దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని మనం తెలుగు బైబిల్స్లో చూస్తాం. కానీ ఇంగ్లీష్ బైబిల్స్లో ఏముంటుందంటే ప్రీచ్ అగెయిన్స్ట్ ఇట్, క్రై అగెయిన్స్ట్ ఇట్, అంటే ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రకటించు. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే అనౌన్స్ మై జడ్జిమెంట్ అగెయిన్స్ట్ ఇట్, నా తీర్పును ఆ దేశమునకు వ్యతిరేకంగా ప్రకటించు. సో ఇక్కడ దేవుడు యోనాను లేవమంటున్నాడు, పొమ్మంటున్నాడు, ప్రకటించమంటున్నాడు. ఏం ప్రకటించమంటున్నాడంటే ఆ దేశానికి వ్యతిరేకంగా నా తీర్పును ప్రకటించు అని చెప్తున్నాడు. ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని, కానీ దీనికి రివార్డ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన పని, కానీ ఫలభరితమైన పని. దేవుడు ఒకరోజు ఫలము ఇచ్చే పని. యోనా వెంటనే దీన్ని సంతోషంగా స్వీకరించాలి. దేవుడికి మనుషులకి మధ్యవర్తిత్వం వహించబోతున్నాడు ఇప్పుడు యోనా. జోనా నీడ్స్ టు స్టాండ్ బిట్వీన్ సావరెన్ గాడ్ అండ్ సిన్ఫుల్ పీపుల్. అంటే ఇప్పుడు యోనా నిత్యుడగు దేవునికి నశించిపోతున్న ప్రజలకి మధ్యలో నుంచోవాలి ఇప్పుడు యోనా. ఇది గొప్ప భాగ్యం యోనాకి. రీసెంట్గా 2 దేశాల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. మీ అందరికీ తెలుసు, పాకిస్తానే చర్చల విషయంలో చర్చా వేదికగా ఉంది. ఆ సమయంలో భారతదేశంలో రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట ఏంటంటే, అసలు ఆ 2 దేశాలకి మధ్యవర్తిత్వం మనం వహించాలి, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఆ ఛాన్స్ కొట్టేశారు, మనం పోగొట్టుకున్నాం దాన్ని అని అన్నారు. అంటే 2 దేశాల మధ్యవర్తిత్వం వహించటమే అంత గొప్పదైతే, నిత్యుడగు దేవునికి నశించిపోతున్న మనుషులకి మధ్యలో నుంచుని మధ్యవర్తిత్వం వహించటం అన్నది ఇట్స్ ఏ ప్రివిలేజ్, ఇది భాగ్యం. దేవుడు యోనాను ఏ పనికి అపాయింట్ చేశాడో అది యోనాకు దొరికిన భాగ్యము అని మనం గమనించాలి. సో ఈ విధంగా దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా, నువ్వు వెళ్ళు, నేను చెప్పిన పని చెయ్యి అంటున్నాడు.
పాత నిబంధనలో మరొక వృత్తాంతాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సొదొమ గొమొర్రా పాపం బాగా పెరిగిపోయినప్పుడు దేవుడే దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, సొదొమ గొమొర్రా పరిస్థితి ఇలా ఉంది, నేను దాన్ని చూడటానికి వచ్చాను, చూసి కాల్చడానికి వచ్చాను, దాని మీద నా తీర్పు ప్రకటించడానికి వచ్చాను అని అబ్రహాముకి దేవుడు సమాచారం ఇచ్చిన తరువాత, అబ్రహాము నువ్వు వెళ్ళి ప్రకటించు అని చెప్పలేదు. అబ్రహాము నాకు సొదొమకి మధ్యలో మధ్యవర్తిత్వం చెయ్యని అడగలేదు. అబ్రహాముకి జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడంతే. ఇది పరిస్థితి, చెయ్యబోయే కార్యం ఇది అని చెప్పాడంతే. కానీ ఇక్కడ యోనా విషయంలో కేసు డిఫరెంట్గా ఉంది. యోనాకి దేవుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే కాదు, ఒక డెలిగేషన్ ఇచ్చాడు, ఒక ప్రతినిధిగా నిలబడమంటున్నాడు. అంటే ఇప్పుడు యోనా దీని విషయంలో బాధ్యత వహించవలసిన వాడై ఉన్నాడు. అయితే ఇప్పుడు యోనా స్పందన ఏంటి? యోనా ఎలా స్పందిస్తాడు? యోనా స్పందనే 3వ వచనము. యోనా స్పందనే 3వ వచనము. ఇక మనం 3వ వచనంలోనికి వెళదాం. ఈ 3వ వచనంలో మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ 3వ వచనము ఆరంభం ఎలా ఉందంటే, ఒక పదంతో 3వ వచనం ప్రారంభమైంది. ఆ పదం చదవగానే మనకి సగం నీరు కారిపోతాం, ఎందుకంటే ఆ పదంలోనే చాలా మెలికుంది. 2వ వచనంలో దేవుడు నినివే పరిస్థితి ఏమిటో చెప్పాడు, నినివేలో నువ్వు చేయాల్సిన పనేంటో చెప్పాడు యోనాకు. ఇప్పుడు 3వ వచనం ఆరంభం ఎలా ఉందంటే అయితే అని ఉంది. అంటే ఈ యొక్క పదం చదవగానే ఇక మన ఆశలు గల్లంతు. అయితే అనుంది అంటే ఏదో తేడా ఉందని అర్థం అక్కడ. అంటే 2వ వచనం ఆశించింది 3వ వచనంలో జరగటం లేదని అర్థం. తర్షీషు అనేటువంటి పట్టణాన్ని మనం ఈ 3వ వచనంలో చూస్తాం. ఇక్కడ కొంత జియోగ్రఫీ తెలుసుకుంటే మంచిది, భౌగోళిక విషయాలు కొంత ఇక్కడ తెలుసుకోవడం మంచిది. మీరు డిస్ప్లేలో ఒక మ్యాప్ని చూడొచ్చు. ఇజ్రాయెల్ కంట్రీ ఎక్కడుందో మీరు చూడొచ్చు. అక్కడ నార్త్ భాగంలో, అంటే పై భాగంలో, ఇజ్రాయెల్ దేశంలో పై భాగంలో ఉత్తర రాజ్యంలో యోనా నివసిస్తున్నాడు. యోనా అక్కడ ప్రవక్తగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇజ్రాయెల్ దేశం నుంచి బయలుదేరి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి నినివే, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యంలో ఉన్నటువంటి నినివేకు వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ విధంగా నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి అంటే నేల మీద నడిచి వెళ్ళాలి, నదులున్నాయి, నదులు దాటుకుని వెళ్ళాలి. ఇది యోనాకు దేవుడు అప్పగించిన బాధ్యత. ఈ దూరం ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత అంటే 550 మైళ్ళు. 550 మైళ్ళు. దానిని కిలోమీటర్స్లోకి మార్చినట్లయితే 900 to 1000, అంటే 1000 కిలోమీటర్స్ అనుకుందాం. అంటే ఇప్పుడు యోనా 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి దేవుడు చెప్పినట్టుగా నినివేకు వెళ్ళి అక్కడ ప్రకటించాల్సిన బాధ్యత యోనాకు అప్పగించబడింది. అయితే ఇప్పుడు ఈ వచనంలో మరొక పట్టణాన్ని మనం చూస్తున్నాము అని చెప్పాను కదా, దాని పేరు తర్షీషు. ఈ తర్షీషు వెళ్ళడానికి యోనా యొప్పే అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ యొప్పే ఓడ మీద కనిపిస్తుంది కదా, యొప్పే అక్కడ ఉంది. అక్కడ నుంచి యోనా ఓడ పట్టుకొని తర్షీష్కు వెళ్ళాడు. తర్షీష్ ఎక్కడుంది? మధ్యధరా సముద్రం అంతా ట్రావెల్ చేస్తే, అంటే సముద్రం అంతా ట్రావెల్ చేస్తే ఆ చివరిలో స్పెయిన్ కింద తర్షీషు ఉంది. అక్కడికి వెళ్ళడానికి యోనా ప్రయాణం ప్రారంభించాడు. ఇంతకీ ఈ డిస్టెన్స్ ఎంతో తెలుసా? 3000 కిలోమీటర్స్. అంటే దేవుడు 1000 కిలోమీటర్లు వెళ్ళమంటే దానికి 3 times కలుపుకొని, 3 అంతలు కలుపుకొని 3000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి యోనా సిద్ధపడ్డాడు. ఇప్పుడు మనము ఈ వచనాన్ని ధ్యానిద్దాం. ఈ వచనంలో కూడా 3 విషయాలు నేర్పించి నేను ఈరోజు తరగతిని ముగిస్తాను. ఈ వచనంలో 3 విషయాలు మనం చూస్తాం. మొదటిది యెహోవా ఆజ్ఞ, రెండవది యెహోవా సన్నిధి, మూడవది యెహోవా హృదయము. ఈ మూడింటిని మనం ఇప్పుడు ఈ 3వ వచనంలో నుంచి ధ్యానిద్దాం. మొదటిది యెహోవా ఆజ్ఞ. యెహోవా ఆజ్ఞ.
యెహోవా ఆజ్ఞను యోనా విస్మరించాడు. యెహోవా ఆజ్ఞను యోనా విస్మరించాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే యోనా దానిని ఉల్లంఘించాడు లేదా విస్మరించాడు అనేది మొదట మనం ఈ వచనం నుంచి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకీ ప్రశ్న, దేవుడు నినివేకి వెళ్ళమంటే యోనా తర్షీషుకు ఎందుకు వెళ్ళాడు? తూర్పు వెళ్ళమంటే పడమర వెళ్ళాడు. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు వెళ్ళాడు? ఈ ప్రశ్నకి జవాబు 4వ అధ్యాయంలో యోనానే తన సొంత మాటల్లో దేవుడు నన్ను తూర్పు వెళ్ళమంటే పడమర ఎందుకు వెళ్ళానో, నినివే వెళ్ళమంటే తర్షీషుకు ఎందుకు వెళ్ళానో యోనానే రాశాడు. ఆన్సర్ అక్కడ ఉంది, అక్కడ మనం ధ్యానిద్దాం. ప్రస్తుతానికి ఆ ప్రశ్నను పక్కన పెట్టేద్దాం. కానీ ఇక్కడ మనం ఈ 3వ వచనం చదివిన తర్వాత ఒకటి కన్ఫర్మ్ చేయొచ్చు, ఒకటి రూఢీపరచొచ్చు. అదేమిటంటే యోనా అవిధేయుడు. దేవుడు వెళ్ళమన్న నినివేకి వెళ్లకుండా తర్షీషుకి ప్రయాణం చేసినటువంటి యోనా అవిధేయుడు, డిజొబీడియంట్ పర్సన్, అవిధేయుడు. వెంటనే మీకు కోపం రావచ్చు, బ్రదర్ మీరే అన్నారు కదా నినివే వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళడానికి కారణం 4వ అధ్యాయంలో రాశాడని. వ్యాలిడ్ రీజన్ ఉందేమో, సరైన కారణం ఉందేమో, గుడ్ ఇంటెన్షన్స్, రైట్ మోటివ్స్, సరైనటువంటి ఆలోచనలు ఉన్నాయేమో. అవేవి తెలుసుకోకుండా అతని యొక్క ఆలోచనలేంటో, అతనికి ఉన్న కారణాలేంటో తెలుసుకోకుండా అతన్ని డిజొబీడియంట్ అంటే అవిధేయుడు అనేస్తారేంటి? అవేంటో తెలుసుకోవాలి కదా అని అంటారేమో. ఒక విషయం చెప్పనివ్వండి, యెహోవా ఒక వ్యక్తికి ఒక పని చేయమని చెబితే ఆ వ్యక్తి ఆ పని చెయ్యకుండా, ప్రభువా యెహోవా నువ్విచ్చినటువంటి పని నేను చెయ్యలేదు, చేయకపోవడానికి కారణాలు 1, 2, 3 అని రాస్తే దేవుడు వెంటనే నాలుక కరుచుకొని, అర్రే నేను అంత దూరం ఆలోచించలేదు, అంత డెప్త్గా ఆలోచించలేదు, నువ్వు నాకన్నా బాగా ఆలోచించావు అనుటకు యెహోవా నరుడు కాదు, యెహోవా దేవుడు. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. దేవుడు మాత్రమే కాదు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. అంటే ఆయన ఒక వ్యక్తికి ఇది చెయ్యి అన్నాడు అంటే ఇక అది తిరుగులేని సత్యం. అది చెయ్యకపోవడానికి నువ్వు 1,00,000 కారణాలు చెప్పినప్పటికీ నువ్వు అవిధేయుడువు. పాత నిబంధనలో సౌలు అనే రాజు ఉన్నాడు. ఆ రాజుకి దేవుడే ఆజ్ఞాపించాడు, నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్పాడు. ఆ వ్యక్తి దేవుడు చెప్పింది చేయకుండా తిరిగి దేవుని సేవకుడైన సమూయేలుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు, వివరణ ఇచ్చుకుంటున్నాడు. దేవుడు చెప్పింది నేను ఎందుకు చేయలేదో తెలుసా, ఇది కారణం అంటే సమూయేలు చెంప మీద కొట్టినట్టుగా తిరిగి సమాధానం ఇస్తాడు. ఆపవయ్యా నీ ఎక్స్ప్లెనేషన్, నీ సోది కబుర్లు ఆపవయ్యా. దేవుడి ఆజ్ఞ గైకొనుట, దేవుడి మాటకు లోబడుట ఎంతో శ్రేష్టము అని తిరిగి సమూయేలు సౌలుకి రిప్లై ఇస్తాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ 22వ వచనంలో సమూయేలు స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాడు. ఏంటి సౌలు, అర్పణలు ఇచ్చానంటావేంటి, దేవుడికి కానుకలు ఇచ్చానంటావేంటి, దేవుడి కోసం ఇది దాచిపెట్టానంటావేంటి? ఒక విషయం గుర్తుంచుకో సౌలు, దేవుడి యొక్క ఆజ్ఞ గైకొనుట, దేవుడి మాట వినుట వాటన్నిటికంటే శ్రేష్టము అని సమూయేలు స్పష్టంగా సౌలుకు చెబుతున్నాడు. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఈ బోధన బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఓ యోనా, నువ్వు వివరణ ఎంత ఇచ్చుకున్నా సరే, ఎన్ని వ్యాలిడ్ రీజన్స్ చెప్పినా సరే, నువ్వు అవిధేయుడువు. దేవుడు నిన్ను నినివే వెళ్ళమంటే నువ్వు తర్షీషుకు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంటి? దేవుడికి వివరణ ఇచ్చేంత ధైర్యం ఎవరు చేయగలరు? దేవుడు చెప్పింది చేయాలి. ఇక్కడ సౌలు కూడా దేవుడు చెప్పింది చేయకుండా వివరణ ఇచ్చుకుంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, అయ్యా ఆజ్ఞ వినుట, దేవుడి మాటకు లోబడుట అన్నది శ్రేష్టమైన విషయం. కాబట్టి ఇక్కడ ఆగి మనం ఒక లెసన్ నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సహోదరులారా, సహోదరిలారా, మీ జీవితంలో మీరు దేవుడు చెప్పింది చేయాలి. దేవుడి యొక్క ప్రతి ఆజ్ఞకు లోబడాలి. అలా దేవుడి ఆజ్ఞకు లోబడకుండా మీరు ఎలాంటి వివరణ ఇచ్చుకున్నా సరే దేవుడు ఒప్పుకోడు. ప్రవ్వా నేను ఈ పరిస్థితిలో అలా చేశాను, నేను వారిని బట్టి ఇలా చేశాను, ప్రవ్వా నా యొక్క కొలీగ్స్ ప్రెషర్ని బట్టి నేను ఇలా చేశాను అని మనం ఎన్ని వివరణలు ఇచ్చినప్పటికీ దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు మనలను అవిధేయుల జాబితాలో పెడతాడు. నువ్వు అవిధేయుడువు,
యోనా నువ్వు అవిధేయుడువు. నువ్వు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ 4వ చాప్టర్లో చదవక ముందే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనములో చూపించే ఒక విషయం ఏంటంటే, యోనా దేవుడికి విధేయత చూపించలేదు. యోనా అవిధేయుడు. కాబట్టి గుర్తుంచుకోండి, మీ జీవితంలో దేవుడి ఆజ్ఞకు లోబడుతున్నారా? దేవుడు చెప్పిన ప్రతి మాట చేస్తున్నారా? దేవుడు చెప్పినట్టే మీ జీవితాన్ని కట్టుకుంటున్నారా? అలా కానట్లయితే మీరు అవిధేయుల జాబితాలో ఉన్నారు. మీరు యోనా ఎక్కిన ఓడ ఎక్కుతున్నారు. మీరు యోనా ప్రయాణించిన దారిలో ప్రయాణిస్తున్నారని మర్చిపోవద్దు. ఇది జ్ఞాపకం ఉంచుకోనండి. సో మొదటి విషయం ఏంటంటే, యెహోవా ఆజ్ఞను యోనా విస్మరించాడు. ఇప్పుడు రెండవది, యెహోవా సన్నిధిని యోనా విడిచాడు. ఓపెన్ చేద్దాం ఒకసారి 3వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. ఈ వచనంలో యెహోవా సన్నిధి అనే మాట 2 సార్లు మనకు కనిపిస్తుంది. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమును కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక. 2 సార్లు యెహోవా సన్నిధి అనే పదం ఇక్కడ వాడబడింది. యెహోవా సన్నిధి నుండి అని ఉంది, యెహోవా సన్నిధిలో నిలువక అని ఉంది. యెహోవా సన్నిధి నుండి పారిపోయాడంట, యెహోవా సన్నిధిలో నిలువలేదంట. 3వసారి కూడా ఆ పదం మనకు కనిపిస్తుంది. ఎక్కడ అంటే 10వ వచనం చూడండి ఒకసారి. తాను యెహోవా సన్నిధిలో నుండి డాష్ చదవండి అక్కడ. 3 సార్లు మొదటి అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ వ్యక్తి దేవుని ప్రవక్త అని పిలువబడిన ఈ వ్యక్తి యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాడు. యెహోవా సన్నిధిలో నిలువకుండా బయటికి పారిపోయాడు. ఇప్పుడు ప్రశ్న, అసలు యెహోవా సన్నిధి అనే పదం మనకు ఏమి తెలియజేస్తుంది? 2 అర్థాలు మనం చూడొచ్చు. యెహోవా సన్నిధి అనే విషయంలో 2 అర్థాలు మనం చూడొచ్చు. మొదటిగా భౌగోళిక విషయాన్ని మనం చూడొచ్చు. యెహోవా సన్నిధి అంటే ఆ ల్యాండ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ రోజుల్లో యెరూషలేములో దేవుని మందిరం ఉండేది. అక్కడ అతి పవిత్రమైన స్థలం ఉండేది. అక్కడ కెరూబుల మధ్యలో కరుణాపీఠము మీద దేవుడి సన్నిధి ఉన్నది అని వారు నమ్మేవారు. అది వాస్తవం కూడా. దేవుడు అన్నాడు, నేను అక్కడ ఉంటానని. అంటే యెరూషలేములో మందిరములో దేవుడు ఉన్నాడు అంటే యెరూషలేములో ఉన్నాడు. అంతేకాదు, ఆ దేశం ఇజ్రాయేలు దేశము దేవుడి యొక్క వాగ్దాన దేశం. దేవుడు ఎంచుకున్నటువంటి నేలది. అంటే ఆ దేశము దేవుడి దేశముగా పిలువబడింది. అంటే ఇప్పుడు భౌగోళికంగా చూస్తే యెరూషలేము కావచ్చు, యూదయ కావచ్చు, ఇజ్రాయేలు ప్రాంతం అంతా 12 గోత్రంలో నివసించేటువంటి స్థలము యెహోవా సన్నిధిని రిప్రజెంట్ చేస్తుంది. యెహోవా కార్యాలు అక్కడ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు యోనాకు వచ్చిన తలంపు ఏంటంటే, నన్ను దేవుడు నినివేకి వెళ్ళమంటున్నాడు. నేను వెళ్ళను. కానీ ఇక్కడే ఉంటే దేవుడు పదే పదే నాతో మాట్లాడతాడు. దేవుడు నన్ను పదే పదే గుచ్చుతాడు. నినివేకి వెళ్ళమన్నాగా, వెళ్ళవేంటి, ఎందుకు వెళ్ళటలేదు, ఎప్పుడు వెళ్తావు అని నన్ను పదే పదే గుచ్చుతాడు. కాబట్టి యెహోవా సన్నిధి వద్దు, ఈ యెరూషలేము వద్దు, ఈ యోధా వద్దు, ఇజ్రాయేల్ వద్దు, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. లెట్ నాట్ గాడ్ కన్విన్స్ మీ ఎనీమోర్. దేవుడు ఇక నన్ను కన్విన్స్ చేయకూడదు. దేవుడు నన్ను ఇక గుచ్చకూడదు. దేవుడు నా మనస్సాక్షిలో నాతో మాట్లాడకూడదు. దేవుడు మాట్లాడేటువంటి ఈ నేలను విడిచి నేను వెళ్ళిపోతానని యొప్పేకు వెళ్ళి 3000 కిలోమీటర్లు అవతల ఉన్న తర్షీషుకు టికెట్ కొనుక్కొని ఓడెక్కాడు. అంటే ఇతడు యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడు. యెహోవా స్వరము ఇక వినబడకుండునట్లుగా వీలైనంత దూరం వెళ్ళిపోతున్నాడు. ఇజ్రాయేల్ దేశంలోనే ఇంకెక్కడైనా ఉండొచ్చు కదా, తలదాచుకోవచ్చు కదా, వద్దొద్దు, ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. ఇది దేవుడి నేల, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, పారిపోతాను అనుకొని చాలా త్వరగా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం ఒక అప్లికేషన్, ఇక్కడ మనం కూడా ఒక పాఠం నేర్చుకోవచ్చు. చాలాసార్లు క్రైస్తవ సహోదరులు సహోదరులు, రక్షించబడి మారు మనసు పొందినటువంటి క్రైస్తవ బిడ్డలు ఎలా ఉంటారంటే, వారి జీవితంలో దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడతాడు. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది ఎంచుకో, ఇది ఎంచుకోవద్దు అని యవనస్తులతో దేవుడు మాట్లాడతాడు. పురుషులతో దేవుడు మాట్లాడతాడు. స్త్రీలతో దేవుడు మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు ఆ పురుషుడికి, ఆ స్త్రీకి, ఆ యవన సహోదరుడికి, ఆ యవన సహోదరికి అది నచ్చదు. దేవుడు చెప్పింది చేయడం ఇష్టం ఉండదు. దేవుడు ఒకటి చెబితే వాళ్ళకి వేరేది చేయటం ఇష్టం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక బైబిల్ని తెరవటం ఆపేస్తారు. ఎందుకంటే బైబిల్ని తెరిస్తే దేవుడు మాట్లాడతాడు. జీవము కలిగిన దేవుడు, నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు కాబట్టి దేవుడు మాట్లాడతాడు. ఏంటయ్యా, అది చేయమన్నా కదా, ఎందుకు చేయటం లేదు
అది ఎంచుకోమన్నా కదా, ఎందుకు ఎంచుకోవట్లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే బైబిల్ని చదవడం తగ్గించేస్తారు. అంతేకాదు చర్చిలో వారి పైన ఉన్నటువంటి ఆత్మీయ సహోదరుల్ని కలవటం మానేస్తారు. సాధారణంగా దైవ భయం కలిగినటువంటి సంఘాల్లో ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయ మెంటర్ ఉంటాడు. అంటే ముఖ్యంగా యవనస్తులకి ఒక అక్కో ఒక అన్నో ఉంటారన్నమాట. ఆత్మీయ అక్కలు, ఆత్మీయ అన్నలు ఉంటారు. ఈ యవనస్తులు వెళ్ళి వాళ్ళ దగ్గర అన్ని చెప్పుకుంటారు. అన్న, దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు, అక్క, దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడని. అప్పుడు వాళ్ళు చెప్తారు, మరి దేవుడు మాట్లాడుతున్న చేయాలి కదా నువ్వు అని. ఒక నెల తర్వాత మరలా ఈ అక్క, ఈ అన్న ఆ అమ్మాయిని అడుగుతారు, దేవుడు చెప్పింది చేసావా, నువ్వు అన్నావు కదా దేవుడు మాట్లాడని. ఈ స్పిరిచువల్ మెంటర్స్ వీళ్ళని పదే అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తెలివైన యవ్వనస్తులు ఏం చేస్తారంటే ఆ మెంటర్కి కనిపించుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే చర్చకు వస్తారు కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఆ అన్నను కలిస్తే, ఆ అక్కను కలిస్తే పదే అడిగిద్ది, దేవుడి చిత్తం చేస్తున్నావని అడుగుతారు. కాబట్టి నేను దూరంగా ఉంటాను. అంటే దేవుడు నన్ను మాట్లాడేటువంటి స్థలాలకు వెళ్ళను. పాస్టర్కి దూరం మెయింటైన్ చేస్తారు, పాస్టర్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, పాస్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే పాస్టర్ దగ్గరికి వెళితే పాస్టర్ అంటాడు, అమ్మా దేవుడి చిత్తం చేస్తున్నావా, అయ్యా దేవుడు నీకు చెప్పాడు కదా, నువ్వు ఎందుకు చేయటం లేదు, దేవుని మార్గంలో ఉన్నావా అని అడుగుతూ ఉంటారు, నన్ను గుచ్చుతూ ఉంటారు. నా హృదయమును పదే దేవుడి వైపు తిప్పడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవ్వరూ నా హృదయాన్ని దేవుడి వైపు తిప్పడానికి వీల్లేదు. ఎవ్వరూ నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఇక దేవుడి మాట నేను వినను, నేను నిర్ణయం చేసుకున్నాను, నేను తూర్పు వెళ్ళను, నేను పడమర వెళతా, నేను నినివే వెళ్ళను, నేను తర్షీషు వెళతా, నేను డిసైడ్ అయిపోయాను, నేను నిర్ణయం చేసుకున్నాను, నో టర్నింగ్ బ్యాక్ అని పాడుకుంటా ఓడెక్కాడు. ఎవరు? యోనా ఓడెక్కేశాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యోనా ఆ ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు కాంటెంపరీ, సమకాలీకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆమోస్. యోనా ఏం చేయాలి? ఆమోస్ దగ్గరికి వెళ్ళాలి. ఆమోస్ దగ్గరికి వెళ్ళి, ఆమోసు నువ్వు ప్రవక్తవే, నేను ప్రవక్తనే, దేవుడు నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, కానీ మనసు రావట్లేదు, నా కోసం ఏమైనా ప్రార్థన చేయి, నాకు వెళ్ళాలనిపించట్లేదు, నా కోసం ప్రార్థన చేయి అని ఒక ఆత్మీయుడి దగ్గరికి వెళ్ళాలి కదా. అప్పటికి ఆమోసు పరిస్థితి ఏంటి? ఆమోసు కూడా ఆ ప్రాంతవాసి కాదు. ఆమోసు యూదయా ప్రాంతానికి, దక్షిణ ప్రాంతానికి చెందినవాడు. దేవుడు వెళ్ళమంటే దక్షిణ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఉత్తర ప్రాంతానికి వచ్చి ప్రవచిస్తున్నాడు, మినిస్ట్రీ చేస్తున్నాడు. ఇప్పుడు యోనా ఆమోస్ దగ్గరికి వెళ్ళి, ఆమోసు నన్ను దేవుడు నార్త్ ఈస్ట్లో ఉన్న, ఈశాన్యంలో ఉన్న నినివే వెళ్ళమంటున్నాడు, ఏం చేయమంటావంటే ఆమోస్ చెప్పేవాడు, నేను రాలేదా ఏంటి, నా యూదా ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను ఉత్తర ప్రాంతమైనటువంటి ఇజ్రాయేలు రాలేదా, నువ్వు కూడా వెళ్ళు అని ఎంకరేజ్ చేసేవాడు, కొంచెం బలపరిచేవాడు. కానీ యోనాకి ఇవేం వద్దు, తను బలపరిచేటువంటి, దేవుడి చిత్తం చేయించేటువంటి ప్రజలు వద్దు ఈయనకు. అందుకే ఒక్కడే నిర్ణయించుకున్నాడు. గుర్తుంచుకోండి, అవిధేయులు సింగిల్గా, ఒంటరిగా నిర్ణయాలు చేస్తారు, ఇక ఎవరిని కన్సల్ట్ చేయరు. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి ఒంటరిగా ఫాస్ట్గా డెసిషన్ చేసేస్తారు. ఎందుకంటే ఆ డెసిషన్స్ ఇక ఎవరికి డిస్క్లోజ్ చేయరు. చేస్తే వాళ్ళు వెంటనే వాటిని ఖండిస్తారు, వాటిని సరి చేసుకోమంటారు. కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నాడు. ఇక్కడ పారిపోయి అనే పదం చూసినప్పుడు నాకు అనిపించింది, యోనా ఇక ఈ విషయం ఎవరికి తెలియకముందే, దేవుడు ఇంకొక వ్యక్తి ద్వారా చెప్పి మరలా గద్దించక ముందే, అంటే ఒకవేళ ఇంకొక ఎక్స్ అనే పర్సన్తో దేవుడు మాట్లాడి, యోనాకి నినివే వెళ్ళమన్నాను, వెళ్ళటం లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని ఎవరన్నా పంపిస్తాడేమోనని చెప్పి ప్యాక్ చేసుకొని పారిపోతున్నాడు. లెట్ నాట్ గాడ్ కన్విన్స్ మీ ఎనీమోర్. దేవుడు ఇక ఎప్పుడు నన్ను కన్విన్స్ చేయకూడదు. అంటే యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయి అనేటువంటి పదానికి మొదటి అర్థము, ఇది ల్యాండ్, అంటే భౌగోళిక విషయం. ఇది ఆ ప్రాంతమును యెహోవా సన్నిధిగా చూశాడు, అక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు రెండవ అర్థం చెప్తాను. యెహోవా సన్నిధి అనే దానికి రెండవ అర్థం చెప్తాను. ఇది ల్యాండ్ కోణంలో కాదు, లైఫ్ కోణంలో చూసేటువంటి విషయం కూడా. భౌగోళికంగా చూసే విషయం మాత్రమే కాదు, బ్రతుకుకు సంబంధించిన విషయం కూడా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ యెహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయి, యెహోవా సన్నిధి నుంచి పారిపోయి అనే పదం వాడబడినప్పుడు దీని అర్థం, రెండవ అర్థం ఏంటంటే ల్యాండ్ మాత్రమే కాదు, లైఫ్ కూడా. భౌగోళిక విషయం మాత్రమే కాదు, బ్రతుకు సంబంధించిన విషయం కూడా. ఈ రెండవ అర్థం ఏంటంటే, యోనా ఎప్పుడైతే నన్ను దేవుడు నినివే వెళ్ళమన్నాడు, కానీ నేను తర్షీషుకు వెళతాను అని నిర్ణయించుకొని మొట్టమొదటి అడుగు వేశాడో
అప్పుడే యోనా యెహోవా సన్నిధిని పోగొట్టుకున్నాడు. యెహోవా సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆలోచించుకోండి. మీరు మీ చుట్టూ ఒక సర్కిల్ గీసుకోండి. అది యెహోవా సన్నిధి అని ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఎప్పుడు యెహోవా సన్నిధిని పోగొట్టుకుంటారో తెలుసా? యెహోవా సన్నిధి మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. మీరు చర్చిలో ఉంటే ఆ యెహోవా సన్నిధి అనే సర్కిల్ మీతోనే ఉంటుంది. ఇంట్లో మీతోనే యెహోవా సన్నిధి ఉంటుంది. ప్రయాణంలో యెహోవా సన్నిధి మీతోనే ఉంటుంది. లేదంటే బజారుకి వెళ్ళినా యెహోవా సన్నిధి మీతోనే ఉంటుంది. కానీ ఇప్పుడు యెహోవా సన్నిధి నుంచి ఎప్పుడు మీరు బయటికి వెళ్ళిపోయినట్టంటే, మీరు యెహోవా ఆజ్ఞకు లోబడకుండా తిరగబడిన మరుక్షణం మీరు యెహోవా సన్నిధిని పోగొట్టుకున్నారని అర్థం. యెహోవా సన్నిధి అనే సర్కిల్ని మీరే స్టెప్ అవుట్ చేశారు, బయటికి వెళ్ళిపోయారు అని అర్థం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీరే గమనించండి. ఒకవేళ అనుకుందాం, యోనా నినివేకి వెళదామని నిర్ణయించుకున్నాడు, కన్విన్స్ అయ్యాడు, దేవుడి చిత్తం చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు యోనా నినివేకు ప్రయాణం ప్రారంభించాడు. అంటే ఇజ్రాయెల్ దేశంలో యోనా బయలుదేరాడు. నినివేకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ నినివేకి వెళ్ళుంటే ఇలా రాయబడి ఉండేది, మొత్తానికి యోనా యెహోవా చెప్పినట్టు నినివేకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. నినివేకు ప్రయాణిస్తున్న యోనా మీద యెహోవా సన్నిధి ఉన్నది అని రాయబడేది. అవునా కదా? యోనా ఇజ్రాయేలు బోర్డర్ దాటుతున్నప్పుడు కూడా యెహోవా సన్నిధి ఉండేది. యోనా నినివేలోకి ఎంటర్ అయినప్పుడు కూడా యెహోవా సన్నిధి ఉండేది. ఎందుకనంటే ల్యాండ్ పరంగా దాటేసినప్పటికీ ఒబీడియన్స్ ఉంది ఇతనిలో, అంటే దేవుడికి విధేయుడు కాబట్టి యోనా ఎక్కడికి వెళితే అక్కడికి యెహోవా సన్నిధి వచ్చేది. కాబట్టి గుర్తుంచుకోండి, యెహోవా సన్నిధి కేవలం చర్చిలోనే ఉంటుంది అనుకోవద్దు. యెహోవా సన్నిధి నువ్వు ఎక్కడికి పోతే అక్కడ ఉంటుంది. నువ్వు విమానంలో, రైల్లో, బైక్లో ఎక్కడ ప్రయాణిస్తున్న యెహోవా సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు ఇంట్లో, సమాజంలో, బజారులో, మార్కెట్లో ఎక్కడ ఉన్నా యెహోవా సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు నీ ఇంట్లో ఉన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా సరే, నువ్వు చర్చిలో ఉన్నా సరే, చర్చి బయట ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే యెహోవా సన్నిధి నీతో ఉంటుంది. మరి యెహోవా సన్నిధిని నువ్వెప్పుడు పోగొట్టుకుంటావో తెలుసా? నువ్వు ఆయనకు అవిధేయత చూపించిన మరుక్షణం యెహోవా సన్నిధి నీతో ఉండదు. యెహోవా సన్నిధి నువ్వు పోగొట్టుకుంటావు. ఈ రెండవ అర్థం అది. కాబట్టి యోనా ఎప్పుడైతే తర్షీషుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడో, తర్షీషుకు వెళ్ళడానికి ఓడ టికెట్ కొని ఓడ ఎక్కాడో, యెహోవా సన్నిధిని పోగొట్టుకున్నాడు. యెహోవా సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను మీకు పాత నిబంధనలో కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 33:15 మోషే అంటున్నాడు, నీ సన్నిధి ఓ యెహోవా, ఓ దేవా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకము. అంటే ఇక్కడ మోషే బాధ ఏంటంటే, యెహోవా సన్నిధి లేకుండా నేను ఎలా వెళతాను? ఆయన సన్నిధి మాతో రావాలి, మమ్మను తోడుకొని వెళ్ళాలంటున్నాడు. ఎందుకు అలా అడుగుతున్నాడంటే, మోషేకు ఒక విషయం తెలుసు. ఎప్పుడైతే యెహోవా సన్నిధి మనతో ఉండదో మనకి ఓటమి అని తెలుసు. యెహోవా సన్నిధి ఎప్పుడు రాదో కూడా ఆయనకు తెలుసు. చూడండి 33:3 మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఇప్పుడు యెహోవా సన్నిధి అనే విషయంలో రెండవ అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవునికి లోబడమో, ఎప్పుడైతే దేవుని మార్గములో మనము ఉండమో, ఎప్పుడైతే దేవుడికి మనం అవిధేయత చూపిస్తామో ఆ మరుక్షణం దేవుడు మనతో రాడు. యెహోవా సన్నిధిని మనం పోగొట్టుకుంటాం. యోనా ఒకవేళ నినివేకే వెళ్ళినట్లయితే ఇలా రాయబడి ఉండేది, నినివేకు ప్రయాణిస్తున్న యోనాకు యెహోవా సన్నిధి తోడుగా ఉన్నది అని రాయబడేది. కానీ యెహోవా సన్నిధిని యోనా ఎందుకు పోగొట్టుకున్నాడంటే అవిధేయత చూపించాడు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన స్థలం ఏదో తెలుసా? యెహోవా సన్నిధికి వెలుపట ఉండటమే అత్యంత భయంకరమైన స్థలం. ఇక్కడ మోషేకు తెలిసింది. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల నేను వెళ్ళను, మమ్మను తోడుకొని పోకుము అంటున్నాడు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడన్నా దేవుడిని ఇలా ప్రార్థించారా మీరు? దేవా, నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేను, నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేను ఒక్కరోజు కూడా జీవించలేను, నాలో అవిధేయత ఉంటే చూపించు ప్రభువా, నాలో డిజొబీడియన్స్ ఉంటే, నాలో ఆజ్ఞ అతిక్రమం ఉంటే దాన్ని చూపించు ప్రభువా, ఒప్పుకుంటాను. ఎందుకంటే నాలో అవిధేయత ఉంటే నేను నీ సన్నిధిని పోగొట్టుకుంటానని ఇక్కడ వచనం చెప్తుంది. యోనా యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి
యోనా యెహోవా సన్నిధిలోంచి వెళ్ళిపోయి అంటే అర్థం ఏంటంటే తర్షీషుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న మరుక్షణం, ఓడలో టికెట్ కొన్న మరుక్షణం, ఓడ ఎక్కిన మరుక్షణం యోనా యెహోవా సన్నిధిని పోగొట్టుకున్నాడు. అలానే నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, ఒక విషయం గమనించండి. మీరు ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా నిర్ణయం చేస్తారో అప్పుడు దేవుడు మీతో రాడు, దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉండదు. ఇది యోనా నేర్పించే పాఠం. నెక్స్ట్ 3వ పాయింట్కి మనం వెళదాం. యెహోవా హృదయమును యోనా విరిచాడు. అంటే యోనా చేసిన పని వలన దేవుడి హృదయం గాయపడింది. 3వ వచనం మరొకసారి చదువుదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కను. ఇప్పటి వరకు మనం ఈ వచనాన్ని చూసాం. ఇప్పటి వరకు భూమి మీద మనం ఈ లోకపు కళ్ళతోనే దీన్ని చూసాము. కానీ అసలు ఇది దేవుడి దృష్టి నుంచి మనం కొద్దిసేపు చూద్దాం. పరలోకము నుంచి ఈ సీన్ని మనం ఒకసారి చూద్దాం. దేవుడి కళ్ళతో ఈ సన్నివేశాన్ని కొద్దిసేపు చూద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నినివే ప్రజలు దుర్మార్గులు, దుష్టులు. వారు చేసిన పాపమును బట్టి దేవుడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దేవుడు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. దేవుడు చాలా నిరుత్సాహపడ్డాడు. ఆ నిరుత్సాహపడి నినివే ప్రజలను బట్టి నిరుత్సాహము చెందిన దేవుడు వెంటనే యోనా వైపు చూసాడు. యోనా, నువ్వు ఇప్పటికే ప్రవక్తవు కదా, నువ్వు ఇప్పటికే 2వ యెరోబాము రాజ్యము ఏలుతున్న కాలములో నువ్వు ప్రవచనాలు చెప్పిన అనుభవం ఉంది కదా నీకు. ఇప్పుడు నేను నీకు మరి స్వదేశంలో వాడబడ్డావు, ఇప్పుడు నేను పరాయి దేశం పంపిస్తున్నాను. ఇక్కడ ప్రవచనం చెప్పిన నువ్వే నినివేకు వెళ్ళి అక్కడ కూడా ప్రవచనం చెప్పు, వాళ్ళతో మాట్లాడు, నా యొక్క వాక్కును వారికి సెలవివ్వు అని దేవుడు యోనాకు చెబితే యోనా వెంటనే దేవుడికి అడ్డంగా తలూపాడు. నేను వెళ్ళను, నేను నినివే వెళ్ళను, నేను తర్షీషు వెళ్తాను అన్నప్పుడు మీరు దేవుడి యొక్క రియాక్షన్ని ఇమాజిన్ చేసుకోండి. దేవుడు ఎలా స్పందించుంటాడో ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఈ మెసేజ్ యొక్క టైటిల్ నేను చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను నేను. అవిధేయ ప్రజలు, అవిధేయ ప్రవక్త. నినివే ప్రజలు అవిధేయులు, నినివే ప్రవక్త కూడా అవిధేయుడే. నినివే ప్రవక్త కూడా అవిధేయుడే. అంటే ఎప్పుడైతే యోనా నేను నినివే వెళ్ళను అని అన్నాడో అది నిజంగా దేవుడి హృదయాన్ని విరిచేస్తుంటుంది. దేవుడు ఎంతో బాధపడి ఉంటాడు. వాళ్ళు అవిధేయులు, వాళ్ళని బట్టి బాధపడుతున్నాను. ఇప్పుడు నువ్వు నా మాట వింటే నాకు ఎంతో కొంత సంతోషం కలిగేది, కానీ నువ్వు కూడా వినవు నా మాట. యోనా, నువ్వు నా సేవకుడు కదా, నువ్వు కూడా వినవా నా మాట? నేను విన్ను, నేను తర్షీషుకుపోతాను, ఓడకు డబ్బులు పెట్టుకొని మరి వెళ్తాను. ఒకవేళ యోనాను ఎవరైనా ఆధ్యాత్మిక పెద్దలు యోనాతో ఇలా మాట్లాడి ఉంటే, యోనా నువ్వు చేస్తున్న పని? దేవుడు నినివే వెళ్ళమంటున్నాడు, నువ్వు తర్షీషుకు ఎందుకు వెళుతున్నావు? యోనా ఇదేంటి? యోనా నీకు ధర్మశాస్త్రం మోషే తెలుసు కదా, యోనా నీకు మోషే తెలుసు కదా అంటే మోషే నాకు తెలుసు. మోషే యొక్క చిన్న అవిధేయత అతన్ని కానాను వెళ్లకుండా ఆపింది. నీకు తెలీదా? తెలుసు, నాకేం తెలియదు, ధర్మశాస్త్రం చదివా నేను. నీకు ఇజ్రాయేలు రాజులు తెలుసు కదా, మొట్టమొదటి రాజు అయిన సౌలు యొక్క అవిధేయత చివరికి అతని ఎలా పతనం చేసిందో నీకు తెలుసుగా. తెలుసు, నాకేం తెలీదు. ఫస్ట్ రాజు సౌలు అవిధేయత చూపించాడు, పతనం అయిపోయాడు. మరి మోషే అవిధేయత మోషేను కానాను వెళ్లకుండా ఆపింది. సౌలు అవిధేయత సింహాసనాన్ని పోగొట్టుకుని భ్రష్టుడైపోయేలా చేసింది. వాళ్ళ అవిధేయత అంత నాశనానికి తీసుకెళ్ళిందని నీకు తెలుసు కదా. తెలిసి నువ్వెందుకు అవిధేయత చూపిస్తున్నావు? అవన్నీ నాకు తెలియదు, నాకు వెళ్ళాలనిపించట్లా, నేను వెళ్ళనంతే. చాలామంది క్రైస్తవుల యొక్క వాదన ఇలానే ఉంటుంది. మీరు గమనించారో లేదో? వాళ్ళకి బైబిల్ తెలుసు, బైబిల్లో ఉన్న ప్రవక్తలు తెలుసు, బైబిల్లో ఉన్న ఇన్సిడెంట్ తెలుసు, బైబిల్లో ఉన్న బోధ తెలుసు. అయ్యా బైబిల్లో ఇది ఉంది కదా, బైబిల్లో అది ఉంది కదా, బైబిల్ ఇలా చేయొద్దు అంటుంది కదా, బైబిల్ ఇలా వెళ్ళకూడదు అంటుంది కదా, అయినా ఎందుకు చేస్తున్నావు? అయినా నాకు తెలియదండి, నా చేయబుద్ధి కావట్లా, నేను చేయనంతే. అంటే దేవుడి వాక్యాన్ని తెలిసి అవిధేయత చూపిస్తున్నాడు.
యోనా వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి మోషే తెలియదు, వాళ్ళకి దావీదు తెలియదు, వాళ్ళంటే అవిధేయులు, వాళ్ళని చూసి విసిగిపోయా నేను. ఇప్పుడు నీకు ధర్మశాస్త్రం తెలుసు, మోషే తెలుసు, దావీదు తెలుసు, నా బోధంతా తెలుసు, అయినా నువ్వు కూడా అవిధేయుడివేనా? అవిధేయుడినే నేను. అంటే ఈ విధంగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే యోనా యొక్క రెస్పాన్స్ దేవుడి హృదయాన్ని ముక్కలు చేసి ఉంటుంది. దేవుడు ఎంతో బాధపడి ఉంటాడు. ఒకసారి మీరు దాన్ని ఆలోచించండి, మీరు దాన్ని ఇమాజిన్ చేయండి. పరలోకపు కోణములో దీన్ని చూద్దాం, దేవుడి కళ్ళతో దీన్ని చూద్దాం అంటున్నాను కదా. పరలోకం దీని విషయం ఎలా స్పందించుంటుంది? దేవుడు పరలోకము నుంచి తన వాక్కును పంపించి యోనా నువ్వు నినివే వెళ్ళు అన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి దూతలు కూడా ఈ విషయాన్ని చూసుంటారు. గబ్రియేలు దూత, మికాయేలు దూత, వీరు కూడా ఈ విషయాన్ని చూసుంటారు. వెంటనే యోనా నేను వెళ్ళను అని తర్షీషుకు వెళ్ళిపోతూ ఓడ ఎక్కినప్పుడు నేను అనుకుంటాను, పరలోకంలో ఉన్న దేవతలందరూ అట్ట చేశాడేంటి? దేవుడు నినివేకి వెళ్ళమంటే దేవుడికి వ్యతిరేకంగా తర్షీషు వెళ్తాడేంటి అని దూతలందరూ ఒక్కసారి షాక్ అయి ఉంటారు. ఒకవేళ గబ్రియేలు దూత మికాయేలు దూతతో ఇలా అని ఉండి ఉంటాడు, మికాయేలు దేవుడు చేయమన్న యుద్ధాలని నువ్వు చేశావు, ఎక్కడ అవిధేయత చూపలేదు. నేను మరియ దగ్గరికి వెళ్ళమంటే మరియ దగ్గరికి వెళ్ళా, యోసేపు దగ్గరికి వెళ్ళమంటే యోసేపు దగ్గరికి వెళ్ళా, నేనెప్పుడు అవిధేయత చూపించలేదు. పరలోకపు కాలనీలో అవిధేయత అన్న మాటే లేదు. కానీ భూమి మీద మట్టి నుంచి తీయబడిన మనుషులు, నాసికారంధ్రములో శ్వాస కలిగిన అల్ప జీవులు ఎందుకని ఇంత అవిధేయత చూపిస్తారు? యోనా ఎక్కడిది నీకు ఈ ధైర్యం? యోనా అవిధేయుడు, యోనా పూర్తిగా దేవుడి మాటకు వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. అంటే ఆ నినివేను చూసి ఏడ్చిన దేవుడే నినివే ప్రవక్తను చూసి కూడా ఏడ్చాడు. నినివే ప్రజలను చూసి ఏడ్చిన దేవుడే నినివే ప్రవక్తను చూసి కూడా ఏడ్చుంటాడు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఆగి ఒక పాఠం నేర్చుకుందాం. మీరు కూడా మీ కుటుంబంలో మీరొక్కరే రక్షించబడి ఉండొచ్చు. వాక్యము విని సువార్త విని రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘ సభ్యులుగా మీరు మారి ఉన్నారు. మిగిలిన మీ కుటుంబ సభ్యులు ఎవరు చర్చికి రావటం లేదు, వాక్యం తెలియదు, సువార్త తెలియదు, యేసు గురించిన విషయాలు తెలియదు. వాళ్ళు చర్చికి రావటం లేదు కాబట్టి వారు అవిధేయతలోనే ఉంటారు. వాళ్ళు వాక్యానికి విరుద్ధంగానే ఆలోచిస్తారు. వాళ్ళల్లో లోకం ఉంటుంది, వాళ్ళల్లో పాపం ఉంటుంది. కానీ చర్చికి వస్తున్న నువ్వొక్కడివి, సత్యం తెలుసుకున్న నువ్వొక్కడివి, బైబిల్ చదువుతున్న నువ్వొక్కడివి, మరి నువ్వు విధేయుడివేనా? మరి నువ్వు లోబడుతున్నావా? ఒకసారి ఆలోచించు. నీ ఇంటిని దేవుడు చూసినప్పుడు చర్చికి రాని అవిధేయులను చూసి దుఃఖిస్తున్నట్టే చర్చికి వస్తున్న అవిధేయుడువైన నిన్ను చూసి కూడా దేవుడు ఏడుస్తాడేమో. అంటే ఇంట్లో రెండు గుంపులు ఉన్నాయి అన్నమాట. ఇద్దరూ అవిధేయులే, కానీ ఒకే ఒక్క తేడా ఏంటంటే చర్చికి రాని అవిధేయులు, చర్చికి వచ్చే అవిధేయులు వీళ్ళు. ఒకవేళ నీ కుటుంబం ఒక్కటే మరి రక్షించబడిందేమో, నీ అన్న కుటుంబం రక్షించబడలేదు, నీ చెల్లి కుటుంబం రక్షించబడలేదు, నీ సొంత అమ్మా నాన్న రక్షించబడలేదు, కానీ నువ్వు, నీ భార్య, నీ పిల్లలందరూ రక్షించబడ్డారు. చర్చికి వస్తున్న నీకు చర్చికి రాని నీ యొక్క దగ్గర బంధువులకి ఎంతో తేడా ఉండాలి. వాళ్ళకి దేవుడు తెలియదు, వాళ్ళకి లోకం తెలుసు, వాళ్ళు లోకంలో పడి తిరుగుతారు, లోకపు విషయాలతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. కానీ చర్చికి వచ్చే నీ కుటుంబం, నువ్వు మరి దేవుడికి విధేయతలో ఉన్నావా? చర్చికి వస్తూ వాక్యాలు వింటూ దేవుడి యొక్క పాటలు పాడుతూ దేవుడి యొక్క బలలో పాల్గొంటూ నువ్వు కూడా అవిధేయత చూపిస్తే నీ బంధువులకి నీకు మధ్య కూడా తేడా ఇలానే ఉంటుంది. వాళ్ళు అవిధేయులే, నువ్వు అవిధేయులువే. కాకపోతే తేడా ఏంటంటే వాళ్ళు చర్చికి రాని అవిధేయులు, నువ్వు చర్చికి వచ్చే అవిధేయ కుటుంబం. నేను ఒక విషయం గుర్తుంచుకోండి, చర్చికి రాని వారికి చర్చికి వచ్చే వారికి మధ్యలో థిక్ లైను, ఒక మందపాటి గీత గీయబడాలి. వారు చర్చికి రాని అవిధేయులు, నేను చర్చికి వస్తున్న విధేయుడను. నాకు వారికి తేడా ఉండాలి. ఒకసారి ఈ యోనా గ్రంథాన్ని దేవుడి చేతిలో పెట్టి, దేవా ఈ యోనా గ్రంథములో నిన్ను బాగా డిసప్పాయింట్ చేసిన వ్యక్తి ఎవరు, ఇన్సిడెంట్ ఏమిటి అని దేవుణ్ణి అడిగితే దేవుడు సమాధానం చెప్పే లోపే అతి జ్ఞానంతో మనం, దేవా మాకు తెలుసులే నిన్ను బాగా డిసప్పాయింట్ చేసింది ఎవరు. ఆ మొదటి అధ్యాయంలో నావికులు యోనాను సముద్రంలో పడేసి నిన్ను డిసప్పాయింట్ చేసి ఉంటారు కదా అంటే దేవుడు అంటాడు, వాళ్ళు నన్ను డిసప్పాయింట్ చేయలేదు, వాళ్ళు చివరిలో నన్ను ఆనర్ చేశారు, వాళ్ళని బట్టి నేను డిసప్పాయింట్ అవ్వలేదు అంటాడు.
సరే సరే, 2వ అధ్యాయంలో ఫిష్ మత్స్యము నిన్ను డిసప్పాయింట్ చేసి ఉంటుందేమో ప్రభా. లేదు లేదు, అది నన్ను డిసప్పాయింట్ చేయలేదు. నేను మింగమన్నప్పుడు మింగింది, కక్కమన్నప్పుడు కక్కింది. ప్రభువా, సముద్రం నిన్ను డిసప్పాయింట్ చేసిందేమో. లేదు, సముద్రం నన్ను డిసప్పాయింట్ చేయలేదు. నేను రేగమన్నప్పుడు రేగింది, నెమ్మళించమన్నప్పుడు నెమ్మళించింది. ప్రభువా, ఒకవేళ నినివే ప్రజలు బహుమూర్ఖులు, వాళ్ళు నిన్ను డిసప్పాయింట్ చేసి ఉంటారు కదా. లేదు లేదు, వారు బహుమూర్ఖులైనప్పటికీ నా మాట వెల్లడి అగున తోడనే మోకరించారు, బూడిదలో తలపెట్టారు, గోనె పట్టగట్టుకున్నారు. వాళ్ళని బట్టి నేను డిసప్పాయింట్ అవ్వలేదు. సరే సరే ప్రభా, 4వ అధ్యాయంలో ఒకవేళ ఆ సొర చెట్టు నిన్ను డిసప్పాయింట్ చేసిందా, ఆ పురుగు నిన్ను డిసప్పాయింట్ చేసిందా. లేదు లేదు, నేను చెప్పగానే సొర చెట్టు వచ్చింది, నేను ఆజ్ఞాపించగానే పురుగు ఏర్పరచబడింది, అవి నన్ను డిసప్పాయింట్ చేయలేదు. సో ఓవరాల్గా ప్రభా, ఈ బుక్లో నిన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? లేరని నాకు అర్థమైంది ప్రభా. అంటే దేవుడు అంటాడు, బోరి వెర్రివాడా, ఈ పుస్తక రచయితే నన్ను డిసప్పాయింట్ చేశాడు. ఆథర్ ఆఫ్ దిస్ బుక్ డిసప్పాయింటెడ్ మీ. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి నన్ను డిసప్పాయింట్ చేశాడు. అంటే యోనా ఎప్పుడైతే నినివేకు వెళ్లకుండా యొప్పేకు వెళ్ళి అక్కడ ఒక ఓడను చూచి డబ్బులు కడుతున్నాడో, దేవుడి హృదయం కరిగిపోయి ఉంటుంది. యోనా ఇప్పటికైనా ఆగవా, ఓడదాకిళ్ళన్నా ఆగుతాడు అనుకుని ఉంటాడు దేవుడు. డబ్బు కట్టే విషయంలో దేవుడికి అవిధేయ మార్గంలో వెళుతూ డబ్బు ఖర్చు పెట్టి ఓడెక్కడం ఏంటి అని అక్కడైనా ఆగిపోతాడని దేవుడు చూసుంటాడు. కానీ యోనా అక్కడ కూడా ఆగలేదు. డబ్బు వెచ్చించి మరీ టికెట్ కొని మరీ ఓడ ఎక్కాడు. ఆ ఓడ ఆ యొక్క భూభాగాన్ని విడిచిపెట్టి సముద్రంలోకి వెళుతున్నప్పుడు దేవుడు ఎంత దుఃఖించి ఉంటాడో ఆలోచించు. అలానే చర్చికి రాని నీ కుటుంబీకులు, చర్చికి రాని నీ సొంత బంధువులు ఎంత అవిధేయతలో ఉన్నారో, చర్చికి వస్తున్న నువ్వు కూడా దేవుడికి లోబడని వ్యక్తిగా, దేవుడి యొక్క విధానంలో నడవని వ్యక్తిగా ఉంటే గుర్తుంచుకో, చర్చికి రాని నీ ఇంట్లో వాళ్ళకన్నా చర్చికి వస్తున్న నిన్ను బట్టే దేవుడు ఏడుస్తున్నాడు. గుర్తుంచుకో. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో దేవుణ్ణి దుఃఖపెట్టేది, డిసప్పాయింట్ చేసేది, నిరుత్సాహపరిచేది ఏంటో తెలుసా? ఏ డిజొబేయింగ్ చర్చ్ ఈజ్ యాక్చువల్లీ డిసప్పాయింటింగ్ గాడ్. ఏ డిజొబేయింగ్ చర్చ్ ఈజ్ యాక్చువల్లీ డిసప్పాయింటింగ్ గాడ్. ఈ ప్రపంచంలో దేవుణ్ణి నిరుత్సాహపరిచేటువంటిది అన్యులు కాదు, దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, పాపులు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ దేవుణ్ణి డిసప్పాయింట్ చేయట్లేదు, ఏ వ్యవస్థ దేవుణ్ణి దుఃఖపెట్టట్లేదు. ఎవరు దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు అంటే, సంఘాల్లో కూర్చొని దేవుడి మాటకు లోబడినటువంటి అవిధేయ విశ్వాసులు దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు. ఈరోజు నీది ఏ కేటగిరీ ఒకసారి ఆలోచించు. చర్చికి రాని వారికి, చర్చికి వస్తున్న నీకు మధ్యలో ఒక థిక్ లైన్, ఒక మందపాటి లైన్ గీయబడి, గీత అవతల ఉన్న చర్చికి రానివారు గీత యువతల ఉన్న నిన్ను చూచి చర్చికి వెళుతున్న నీలో మార్పు ఉంది. చర్చికి వెళుతున్న నీతో దేవుడు ఉన్నాడు. మేమంటే లోకంలో ఉన్నాం, మాలాంటి వ్యక్తివి నువ్వు కావు అని వాళ్ళు చెప్పగలిగితే నువ్వు విధేయుడవు, నువ్వు దేవుణ్ణి మహింపరిచేవాడు. నినివే ప్రజలు అవిధేయులు, నినివే ప్రవక్త అవిధేయుడు. నినివే ప్రజలు దేవుని దుఃఖపెట్టారు, నినివే ప్రవక్త కూడా దేవుని దుఃఖపెడుతున్నాడు. ఇది ఎంత బాధాకరమైనటువంటి సన్నివేశమో ఆలోచించండి. కాబట్టి గుర్తుంచుకో నా ప్రియ సంఘబిడ్డలారా, మీరు అవిధేయతలో ఉన్నట్లయితే మీరు వ్యర్థం చేసుకుంటున్నారు. ఓ యోనా, అవిధేయతతో నినివేకు వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళావు కదా, ఏమైనా వ్యర్థమైందా అనంటే ఒకదాని తర్వాత ఒకటి చెప్పబోతున్నాడు. అతని అవిధేయత వలన ఎంత వ్యర్థం జరిగిందో ఒకదాని తర్వాత ఒకటి అతను తన స్వహస్తాలతో రాశాడు. నెక్స్ట్ లెసన్లో యోనా అవిధేయత ఎంత నష్టాన్ని కలిగించిందో మనం చూడబోతున్నాం.